భారత సహాయంలో వ్యవస్థలన్నీ ధ్వంసం గాడిలో పెడుతున్నాం. ఇది మాత్రం వాస్తవం. భారత సహాయంలో వ్యవస్థలన్నీ రాజ్యాంగపరంగా అన్ని రకాల పరంగా వ్యవస్థలన్నీ కూడా దుర్వినియోగం అయిపోయినాయి. ఎందుకంటే పాలకుడు ఎప్పుడు కూడా ఇటు పనిచేసే విధానం ఉంటే, పనికొచ్చే విధానం ఉంటే, లేకపోతే ఈ వ్యవస్థల్ని కరెక్ట్గా పనిచేయగలిగే వాడే నిజమైనటువంటి పాలకుడు, నాయకుడుగా మనకు గుర్తింపడతారు. కానీ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కే పరిమితమై, ప్రగతి భవన్కే పరిమితమై, అధికారులను కూడా ఫామ్ హౌస్కి రప్పించుకొని, ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీని ఫామ్ హౌస్కి రప్పించుకొని ఇష్టారీతిన వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అసలు గత 10 సంవత్సరాల్లో ఏనాడైనా సెక్రటరీ పనిచేసిందని అడుగుతా ఉన్నాను. ఏనాడు కూడా సెక్రటరీ పనిచేయలేదు. ఏమనంటే లాస్ట్కి వచ్చేసి సెక్రటరీకు వాస్తు బాగలేదు, సెక్రటరీలకు కేసీఆర్ పోతే మళ్ళా పదవికొండం వస్తుందని చెప్పేసి ఆ సెక్రటరీ కూల్చి కొత్త సెక్రటరీ కట్టడం జరిగింది. ఇది కేసీఆర్ చేసిన గలకర. అది ఏదో అంటే పాత నిర్మాణాలని కానీ ఇంకేదో అని కానీ దానికి పోలేదు కేసీఆర్. కేవలం అక్కడకు పోతే పదవి గండం ఉంటుంది కాబట్టి ఆ నిర్మాణాలను కూల్చేసి మొత్తం దాన్ని ఏం చేసిండు అంటే వాస్తు ప్రకారం కట్టి కనీసం ఒక్కరోజు ఓపెనింగ్ చేసినప్పుడు ఒక్కరోజు కూడా పోయిన దాఖలు లేవు. ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి గారి కోసమే సెక్రటరీ కట్టినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అంటే కేసీఆర్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇష్టారీతిన పరిపాలన చేస్తా, నేను తెలంగాణ తెచ్చిన అనుకుంటున్నాను, నువ్వు అనుకుంటున్నావేమో. తెలంగాణ తెచ్చింది నువ్వు కాదు, తెలంగాణ కోసం కొట్లాడిన దానిలో నువ్వు ఒకటివి. నీలాగా చాలామంది కూడా కొట్లాడినరు. కానీ నువ్వు ఒక్కరివే క్లెయిమ్ చేసుకొని, నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అనుకొని ఈరోజు అహంకారంతో, అహంభావంతో ఇష్టారీతిన ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తా అంటే ప్రజలేం గొర్రెలు కాదు. తెలంగాణ సమాజం గత 70-75 ఏళ్ళుగా అనేకమైనటువంటి పోరాటాలు చూస్తూ ఉంది. ఈ ప్రపంచానికే ఉద్యమ పోరాటాలను నేర్పినటువంటి ఘనత, చరిత్ర ఈ తెలంగాణ సమాజానికి ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్. ఈరోజు ఇష్టారీతిన అహంకారంతో మేము బిహేవ్ చేస్తాం, ప్రజలు ఎర్రిగొర్రెలు అనుకుంటామేమో. ప్రజలు ఆల్రెడీ నీ అధికారాన్ని కూలదొల్చిర్రు, నీ అహంకారాన్ని కూలదొల్చిర్రు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా నీ కొడుకును, నిన్ను, నీ అల్లుడిని, నీ బిడ్డను అందరినీ కూడా చాలా మీకు బుద్ధి వచ్చేలా ఇంకా 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 శాస్త్రి చెప్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్. అన్ని వ్యవస్థలన్నీ కూడా ఆగమైనాయి. సవాళ్ళు వస్తే అధిగమిస్తాం. ఇప్పుడు విషయం ఏమైతుంటే చాలామంది అధికారులు కూడా ఇప్పటికీ కూడా కేటీఆర్కు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పటికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్న మిస్టేక్స్ను వాళ్ళకు పెద్దగా చూపించేసి ప్రజల్లో ఏదో అయిపోతుంది అనేటువంటి ఒక వైషమ్యాలు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మార్చుకోవాలి. అందుకే వ్యవస్థలన్నీ కూడా దుర్వినియోగమైపోయని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ఫోన్ ట్యాపింగ్ చాలు. వ్యవస్థలు ఏ విధంగా తనకు అనుకూలంగా రావడానికి మలుచుకున్నాడో ఫోన్ ట్యాపింగ్ విషయం ఒకటి చాలు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు, వీళ్ళు చేసినటువంటి అన్ని రకాల అవి కూడా ఈరోజు ప్రజల ముందు కనబడతా ఉన్నాయి. ఒక్క వ్యవస్థ గుప్పిట్లో పెట్టుకొని బ్యూరోక్రాట్స్ని, అధికారులను, అన్ని వ్యవస్థ రాజకీయ నాయకులందరినీ కూడా భయంతో గత 10 సంవత్సరాలు పాలించి భయంతో భయం నీడన వాళ్ళందరినీ ఉంచడం జరిగింది. ఇది కేసీఆర్ యొక్క దుర్నీతి. ఇంకా కేసీఆర్ తోపు పాలకుడు, ఏ ఆశ లేదు, అది లేదు, ఇది లేకుండా మాట్లాడుతా అంటే కుదరదు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండో మనందరికి కూడా కళ్ళ గట్టని తెలుస్తూ ఉంది. సవాళ్ళు వస్తే అధిగమిస్తాం, సమస్యలు వస్తాయని పని చేయకుండా ఉంటే కుదరదు. పని చేస్తాం, సమస్యలు వస్తే పరిష్కరించుకుంటాం, సవాళ్ళను అధిగమిస్తాం, తప్పులుంటే దిద్దుకుంటాం. ప్రతి శాఖలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఉండే విజిలెన్స్, ఏసీబీ వంటి వ్యవస్థలు ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. ఇది మాత్రం వాస్తవం. ఏసీబీ, విజిలెన్స్ లాంటి వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేస్తూ ఉన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు అవసరమైనటువంటి వాతావరణాన్ని, సదుపాయాలు కల్పిస్తాం. ఎక్కడెక్కడ ఏ పరిశ్రమ, ఎలాంటి అభివృద్ధి తదితర అంశాలపై డిసెంబర్ ఆఖరికల్లా ప్రణాళిక పూర్తి చేసి అమలుకు శ్రీకారం చుడతాం. చేపట్టే పనులన్నీ 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. గత 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ దోషమయ్యాయి. వీటిని పునరుద్ధరిస్తున్నాం. వ్యక్తులు కాదు, వ్యవస్థలు పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. నేను మా మార్క్ తెలంగాణ రూపొందించి చూపిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నారని, మంచి పనులు చేసే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొన్నారు. వివిధ అంశాలపై రేవంత్ రెడ్డి శనివారం ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. యంత్రాంగాన్ని కదిలించాం, ప్రభుత్వంలో వ్యవస్థలే కీలకం, అవి పనిచేసే వాతావరణం కల్పించడం, పనిచేయించడం ద్వారానే అభివృద్ధి సాధ్యం. నేను బాధ్యతలు చేపట్టాక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యాను.
దేశంలో ఎక్కడెక్కడ మంచి విధానాలు ఉన్నాయి, కొత్త ఆలోచనలు మీ శాఖలో ఏ ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు చేపడతారు, ఎలా చేస్తారో ఆలోచించమని చెప్పాను. మంచి పథకాలకు మీరే రూపకల్పన చేసి తీసుకురావాలని సూచించా. దాదాపు అన్ని శాఖల అధికారులకు దీనికి తగ్గట్టుగా స్పందించారు. అధికార యంత్రాంగం అంతా పైనుంచి కింది వరకు కదిలేలా చేశాం. మొదటి సంవత్సరం అంతా వ్యవస్థలతో పనిచేయించడంపైనే దృష్టి సారిస్తున్నాను. అవన్నీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతూ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఈరోజు ఏదో కార్యక్రమం పెట్టుకుంటున్నా అంటూ చూస్తూ ఉన్నాం. సో వాస్తవంగా కూడా ఈయన పరిపాలన చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఒక్కరోజు కూడా కనీసం ప్రజల్లో కనబడకూడదు. ఏదో ఒక దాంతో ఆయన ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ప్రజల్లోనే ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది వాస్తవం. సో రీజనల్ రింగ్ రోడ్డుతో అభివృద్ధికి ఊతం RRR సంబంధించినటువంటి అంశం. చైనా +1 అవకాశాలపై దృష్టి. చైనా +1 అనేది అతిపెద్ద ప్రాజెక్ట్ నమూనా. కోవిడ్ తర్వాత అమెరికా, దక్షిణ కొరియా, తైవాన్ ఇలా అనేక దేశాలు చైనా వెళ్ళడానికి వెనకాడుతున్నాయి. చైనాకు ఏదైనా సమస్య వస్తే మొత్తం అల్లకొల్లమవుతుంది. అందుకే మరో +1 దేశం కోసం వెతుకుతున్నాయి. ఈ అవకాశం వినియోగించుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం అంటూ చెప్తా ఉన్నారు కదా. అయితే గత 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో నేషనల్ హైవేలను, అదేవిధంగా అంటే జాతీయ రహదారులను కావచ్చు, లేకపోతే విమానయానం కావచ్చు, ఇలా చాలా రకాల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, అదేవిధంగా అమలు చేసింది. ఎందుకు అని అంటే ఇదే కారణం. ఎందుకంటే మన దేశంలో రాబోయే 10 సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్ రంగంలో కావచ్చు, వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కావచ్చు, మనం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాం. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఆల్రెడీ రూపొందుతున్నాయి. ఇక ఇంప్లిమెంటేషన్ దశ ఉంది. ఇంకొక 5-10 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలోనే ఎలక్ట్రానిక్ రంగంలో కావచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కావచ్చు, మనం అగ్రభాగాన ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉండేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో దాన్ని గమనించినటువంటి రేవంత్ రెడ్డి దానిపైన కూడా దృష్టి సారించేటువంటి అవకాశాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో గత ప్రభుత్వాల కంటే ఘనంగా పూర్వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర ప్రభుత్వాల సమయంలో హైదరాబాద్ను ఓవరాల్ వరకు అభివృద్ధి చేశారు. వారు చేసిన దానికంటే రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తా. గత 10 ఏళ్లు పాలించిన భారత ప్రభుత్వం కాలక్షేపం చేసింది తప్ప కొత్తవేవి తీసుకురాలేదు. పాత సచివాలయం కూల్చి కొత్తది కట్టడం, సీఎం కార్యాలయం స్థానంలో ప్రజాభవన్ నిర్మించడం, లేదా ఉన్న పరిశ్రమకు అనుబంధంగా ఇంకొకటి పెట్టడం పెరగడం తప్ప కేసీఆర్ హయాంలో ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అంటూ ఏది జరగలేదు. కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేసింది లేదు. 10 ఏళ్లు అద్భుతాలు చేయడానికి అవకాశం ఉన్న వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారు అంటూ క్లియర్గా రేవంత్ రెడ్డి. గతంలో మేము కూడా చెప్పినాం, వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి కేసీఆర్ హయాంలో అని గతంలో మేము చెప్పినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తా ఉన్నారు. కొత్త వ్యవస్థలు వస్తున్నాయి. జైరాబాద్ నిమ్స్ను కేంద్రం పక్కన పడితే దాన్ని పునరుద్ధరణ చేయించాం. కియా కార్ల కంపెనీతో మాట్లాడుతున్నాం. వచ్చే నెలలో హ్యూందాయ్ కంపెనీ ప్రారంభిస్తుంది. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇలా కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం. నా హయాంలో ప్రారంభించేవన్నీ ఈ విడతలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఈ లక్ష్యాల సాధన కోసం కొంత కఠినంగా కూడా వ్యవహరిస్తా. హైడ్రా అనేది దీనికి ఉదాహరణ. FTL, బఫర్ జోన్, నాలా, పార్క్ ఈ 4 రక్షించడానికి ప్రాధాన్యమిస్తాం. ఇందుకోసం అక్రమం తొలగించడం తప్ప మరో పరిష్కార మార్గం లేదు. హిమాయత్ సార్, ఉస్మాన్ సార్ 2 తాగునీటి ప్రాజెక్టులు, వీటిని రక్షించడంతో పాటు మల్లన్న సాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని మళ్లించి ఈ 2 రిజర్వాయర్లు నింపుతాం. ఖర్చు తక్కువే అవుతుంది. శుద్ధి చేసి తాగునీటిని సరఫరా చేస్తాం. ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నవే అని ముఖ్యమంత్రి వివరించారు. సో చాలా స్పష్టంగా ఆయన గత 8 నెలలుగా ఆయన ఏం చేస్తున్నాడు, ఏంటి వ్యవస్థలు ఏ విధంగా గాడిలో పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడే పుట్టిన బిడ్డగా అని చెప్పేసి దాదాపు మొదటి టర్మ్ అంతా కూడా 2018 వరకు అంతా కూడా టైంపాస్ చేయడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు 8 నెలలు దాటుతూ ఉంది. సరే, ఎంతో కొంత ఆ వ్యవస్థల్ని తన గుప్పిట్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇటు లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కావచ్చు, వీళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటూ నిత్యం పరుగులు పెట్టిస్తూ వ్యవస్థల్ని మొత్తం కూడా గాడిలో పెట్టినటువంటి దాఖలాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నేనేదో రేవంత్ రెడ్డి పొగుడుతున్నానో అని అనుకోకండి. ఎందుకంటే గత 10 ఏళ్లలో మేము చూసినటువంటి పాలనకు ఈ పాలనకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. సో దాన్నే నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. సో అందరూ అనుకుంటారు, అరే కేసీఆర్ ఫామ్ హౌస్లో పన్నాడు కదా, ఆ పరిపాలన చేసిండు కదా, ఏమైంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా కానీ పాలకుడు ప్రజల్లోనే ఉండాలి. అనునిత్యం ప్రజల్లో ఉంటే ప్రజా సమస్యలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, పరుగులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పాలకుడు ఎవరికి దొరకకుండా ముసుగేసుకొని అంటాడో అప్పుడు ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. నేను గతంలో సెక్రటరీకి ఈ మధ్యలో 1-2 సార్లు పోవడం జరిగింది. అక్కడ కొంతమందితో మాట్లాడిన సందర్భంలో వారు ఒక విషయం చెప్పడం జరిగింది. ఎప్పుడు కానీ మేము 11 గంటలకు వచ్చేది, 3:30కు పోయేది.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తుంది తెలంగాణ 2 గంటల ముందు ఉంటున్నాం, అంటే 9 o'clock 9:30 కల్లా వెళ్ళిపోతున్నాం. సాయంత్రం ఆయన పోయే వరకు కూడా, అంటే ఆయన 5ంటికి పోతాడు, 6ంటికి పోతాడు, 7ంటికి పోతాడు, కొన్నిసార్లు 9ంటికి పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పటి వరకు కూడా మేము ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు నాతో చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. గతంలో 11 to 3:30 వరకు ఉండి ఏ పని చేయకుండా ఫైళ్ళన్నీ మూల కొట్టిపెట్టే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వ్యవస్థలన్నీ కూడా ఉరుకులు పరుకులు పెడతా ఉంటే, పాలకుడు సెక్రటరీలో కూర్చుంటా ఉంటే, ఇటు మంత్రులు సెక్రటరీలో కూర్చుంటా ఉంటే, అధికారులంతా కూడా వాళ్ళు చచ్చుకుంటూ ఆయన ఉన్నంత వరకు, ఆయన 5 గంటల వరకు ఉంటే 5 గంటల వరకు, 6 గంటల వరకు ఉంటే 6 గంటల వరకు, 9, 10, 11, 12 ఏ టైం అయినా కానీ వాళ్ళందరూ కూడా అక్కడే సచివాలయంలో ఉండి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఇది కదా మార్పు, ఇది కదా వ్యవస్థలతో పనిచేయించడం. ఎప్పుడైనా కానీ పాలకుడు ప్రజల్లో ఉండాల్సిందే, ఉంటేనే ఈ విధంగా పరిపాలన ఉంటుంది అనేది అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.